మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో దేవుని వాక్యాన్ని మీతో షేర్ చేసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. గడిచిన కాలంలో మరి ఇటీవల నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు పరిస్థితిని బట్టి కార్డియో యాంజియోగ్రామ్ చేసినప్పుడు నేను ఎంతగానో మీరందరూ ధైర్యపరిచి నా కొరకు చేసినటువంటి కన్నీటి ప్రార్థనను బట్టి స్థానికంగా ఉన్నటువంటి సంఘ బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మా కుటుంబం అద్దంకి గాస్పుల్ హాల్తో సహవాసంలో చేర్చబడి ఇది 3వ సంవత్సరం. నాకు జూన్ నెల 7వ తేదీకి 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడికి రావడానికి ఏదో మేము అడ్డంకిగా భావించాం, కానీ దేవుడు ఆత్మీయంగా ఎంతగానో మీ ద్వారా నేర్చుకోవడానికి దైవజనుల ద్వారా సహోదరుల ద్వారా దేవుని వాక్యాన్ని మరి చదువుకోవడానికి ఆత్మీయంగా ఎదగడానికి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించిన విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డల్ని నిన్నడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన మనల్ని స్వస్థపరిచి ఈ దేశాన్ని సజీవులుగా నిలబెట్టడానికి సమర్థుడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే దేవుడు వారిని చూసి వారిని నడిపించి వారిని స్వస్థపరిచి వారిలో దుఃఖించి వారిని ఓదారుస్తానని యెషయా గ్రంథము 57వ అధ్యాయం 18వ వచనంలో దేవుని వాక్యం స్పష్టంగా చెప్పబడి ఉంది. మరొకసారి మీ అందరికీ నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థించినటువంటి మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఇది నాన్న దేవుని వాక్యాన్ని మరి షేర్ చేసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశము దైవజనుల ద్వారా పరిశుద్ధ గ్రంథము నుండి దినవృత్తాంతాల గ్రంథము 2వ గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనము, అదేవిధంగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఈరోజు వాక్య ధ్యానాంశం ఈ అధ్యాయం నుండి మనం నేర్చుకుంటకు దేవుడు మనకి అవకాశం ఇచ్చాడని ఎంతగానో భావిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి దినవృత్తాంతాల గ్రంథము 2వ గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. ఇది రాజైన యెహోషాపాతు గురించి రాయబడినటువంటి మాట. ఆ తర్వాత క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా రాయబడినటువంటి మాట ఏంటంటే, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసాను కనెను. 8వ వచనంలో ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను. అలా వంశావళి గురించి రాయబడింది. ఈరోజు యెహోషాపాతు రాజు అయినటువంటి యెహోషాపాతు గురించి కొన్ని విషయాలు మనము దేవుని వాక్యాన్ని బట్టి నేర్చుకోవడానికి ముందుగా వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేస్తాను. దయచేసి అందరూ ఏకీభవించండి. కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకందరికి ఇచ్చినటువంటి మీ కృపకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిలబడినటువంటి నేను వట్టివాడినే, యోగ్యత లేనివాడినే. మీ కృప ద్వారా మీ కనికరం ద్వారా మీరే మాతో మాట్లాడి మీ వాక్య వెలుగులో మేమందరము సరిచేసుకుంటకు దాని ప్రకారం జీవించటకు సహాయం చేయమని, ముందున్నటువంటి సమయం అంతా మీ దయగల హస్తాల్లో మమ్మల్ని భద్రపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామమున అడిగి పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో రాజుల గురించి మాట్లాడాలి, నేర్చుకోవాలి అని అంటే 1 సమూయేలు 2 సమూయేలు దినవృత్తాంతాల గ్రంథాలు రాజుల గ్రంథాల్లో అనేక విషయాలు మనము రాజుల గురించి మాట్లాడుతూ ఉంటాం. దేవుని మీద ఆధారపడాల్సినటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారికి రాజు లేడు అని వారు భావించి సౌలు రాజుగా ఉండటానికి దేవుడు చేత ఏర్పాటు చేయబడినటువంటి సౌలు
మొట్టమొదటిగా ఇశ్రాయేలీయులందరూ 12 గోత్రాల వారు కలిసి ఉన్నటువంటి పరిస్థితుల్లో సౌలు రాజుగా ఉండి పరిపాలించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత తాను చేసినటువంటి అవివేకపు పని వలన, సాహసించి తాను చేసినటువంటి అవివేక పని వలన దేవుని చేత విసర్జించబడిన వాడిగా సౌలుని మనం చూస్తాం. ఆ తదుపరి యెషయి కుమారుడైనటువంటి దావీదుని రాజుగా ఏర్పాటు చేసిన విధానాన్ని కూడా మనం చూస్తాం. దేవుని హృదయానుసారుడిగా, అందరి చేత మెచ్చుకొనదగిన వానిగా, ప్రవర్తన విషయంలో అందరికీ ఒక మంచి మాదిరిని ఉంచినటువంటి రాజైన దావీదుని మనము చూస్తాం. దావీదు తదనంతరం తన కుమారుడైనటువంటి సొలొమోను ఇశ్రాయేలు రాజ్యానికి రాజుగా ఉండి దేవుని మందిరాన్ని కట్టి ఎంతగానో వారిని బలపరిచిన విధానాన్ని చూస్తాం. ఆ తరువాత ఇశ్రాయేలు రాజ్యము 2 భాగాలైనట్టుగా మనందరికీ తెలుసు. ఒకటి ఉత్తర రాజ్యము, 2 దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యము 10 భాగాలు, 10 గోత్రాల వారు ఉత్తర రాజ్యంలో ఇశ్రాయేలు వారిగా కొనసాగారు. ఆ తర్వాత దక్షిణ భాగం కూడా 2 గోత్రాల వారు. ఎవరెవరు 2 గోత్రాలు? బెన్యామీను, యోదా. వారితో కలిసి లేవీలు, వీరు దక్షిణ రాజ్యంగా కొనసాగిన విధానాన్ని మనం చూస్తాం. అందరూ మనం చూస్తే ఉమ్మడి రాజ్యంలో 3 రాజులు పరిపాలించారు. ఆ తర్వాత యోధా రాజ్యాన్ని పరిపాలించిన వారు 20 మంది ఉన్నారు. ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించిన వారు 19 మంది ఉన్నారు. మొత్తం కలిపి 42 మంది రాజులు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించినట్లుగా మనం చూస్తాం. వంశావళిలో కూడా మత్తయి సువార్తలో అందరి పేర్లు రాయబడలేదు. అబ్రహాము దావీదు దగ్గర నుంచి మొదలుకుంటే యోధా రాజుల విషయంలో మరి ముఖ్యంగా కొద్దిమంది రాజులకు మాత్రమే వంశావళిలో ప్రాధాన్యత లేదా వారి పేరు ప్రస్తావించబడినట్లుగా మనం చూస్తాం. యెహోషాపాతు అనేటువంటి రాజు మరి మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారి వంశావళిలో ప్రస్తావించబడినటువంటి యోధా రాజుగా మనం చూస్తాం. యెహోషాపాతు అనేటువంటి మాటకు అర్థం ఏంటి అనంటే దేవుడు న్యాయము తీర్చును, లేదంటే దేవుడు న్యాయము తీర్చెను అనేటువంటి మాట. దేవుడు న్యాయము తీర్చును, మన దేవుడు న్యాయవంతుడు అనేదానికి ఆ పేరుకు తగినట్లుగా యెహోషాపాతు తన జీవితాన్ని జీవించాడు. ఎవరి గురించైనా మనం మాట్లాడుకుంటున్నామంటే మరి ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో ఒక రాజు గురించి మనం మాట్లాడితే ఏమేమి మాట్లాడుకుంటాం? వారి గురించి, వారు ప్రవర్తించిన విధానం ఎలా ఉంది, వారు ప్రజల పట్ల ఏ విధంగా వారి పరిపాలన కొనసాగించారు, వారు మరి ముఖ్యంగా దేవుని విషయంలో వారు ప్రవర్తించినటువంటి విధానము ఏ విధంగా ఉంది అనేటువంటి కోణంలో మనం చూస్తాం. అంతకుమించి ఇంకా ఆశ్చర్యంగా వారి యొక్క ముగింపు ఎలా ఉంది, వారి యొక్క చివరి దశ ఎలా ఉంది అనేటువంటి విషయాలు కూడా మనం సాధారణంగా ఆలోచన చేస్తాం. అదేవిధంగా యెహోషాపాతు జీవితంలో కూడా ఆయన జీవితంలో ప్రవర్తించినటువంటి విధానం, ప్రజల పట్ల ఆయన ఉన్నటువంటి పద్ధతి, లేదంటే దేవుని విషయంలో అతడు జీవించినటువంటి విధానాన్ని మనము తెలుసుకొని దాని ద్వారా మనము దేవుని వాక్యం ద్వారా ముందుకు నడిపించబడడానికి మరి యెహోషాపాతు జీవితం నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. యెహోషాపాతు అంటే అర్థం ఏంటంటే దేవుడు న్యాయము తీర్చుట అని అర్థం. మొదటిగా యెహోషాపాతు యొక్క తండ్రి పేరేంటి? ఆస. 1-2 తరాలు మనము జీవించిన దినాల్లో మనము ఈ లోకంలో జీవించున్నామంటే మన తండ్రి మళ్ళీ లేదంటే మన తాత గురించి ఆలోచన చేస్తాం. తర్వాత మన బిడ్డల గురించి మనం ఆలోచన చేస్తాం. ఆ తర్వాత మనం ఈ లోకయాత్ర ముగించుకొని ఆ తర్వాత ఏం జరుగుతుందో మనకి ఏమీ తెలియదు. ఇక్కడ చరిత్ర రాయబడింది, లిఖించబడింది. కాబట్టి యెహోషాపాతు తండ్రి అయినటువంటి ఆస దేవుని దృష్టికి యథార్థంగా జీవించాడు. యెహోషాపాతు కూడా రాజైన తర్వాత ఆయన ప్రవర్తించినటువంటి విధానం ఎలా ఉంది అని అంటే 19వ అధ్యాయంలో మనం చూస్తాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 19వ అధ్యాయంలో 17వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి 17వ అధ్యాయంలో 17వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే
యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు. 5వ వచనంలో చూస్తే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచాను. దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన నడిచినట్లుగా మనం ఇక్కడ చూస్తాము. 6వ వచనంలో కూడా యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకున్నవాడై. యెహోషాపాతు రాజు ప్రవర్తించిన విధానాన్ని గురించి మనం ఆలోచన చేస్తే అందులో దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచిన వాడుగా మనం చూస్తాం 5వ వచనంలో. 6వ వచనంలో యెహోవా మార్గముల యందు నడుచుకున్నటకు అతడు తన మనసును దృఢపరుచుకున్నటువంటి వ్యక్తిగా చూస్తాం. నిజంగా దేవుని ఆజ్ఞలను ఆయన మార్గములను అనుసరించి నడిచిన వారి గురించి మాట్లాడితే దావీదు అంటాడు, నీ ఆజ్ఞల మార్గమున నేను పరిగెత్తుతానంటాడు. ఆయన మార్గములను అనుసరించి దేవుని యొక్క మార్గములను అనుసరించిన వారి గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ రాజైన ఆసా గురించి, రాజైన దావీదు గురించి ప్రస్తావించబడింది. అంటే యెహోషాపాతు తండ్రి అయినటువంటి ఆసా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించిన విధానంలో యెహోషాపాతు జీవించాడు. అంత మాత్రమే కాదు, కానీ దావీదు రాజు ఎవరైతే మా యొక్క పితరుడు దావీదు ఉన్నాడో, దావీదు ప్రవర్తించేటువంటి ఆ దేవుని మార్గంలో నడిచిన వాడిగా మనకి యెహోషాపాతు కనపడతా ఉన్నాడు. కీర్తన గ్రంథం నుంచి ఎన్నో విషయాలు మనము దేవుని ఆజ్ఞల గురించి మనం నేర్చుకుంటాం. ఉదాహరణకి దానికంటే ముందుగా నిర్గమకాండము 20వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, నిర్గమకాండము 20వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దేవుని ఆజ్ఞలు గైకొనేటువంటి వారికి ఎటువంటి మంచి బహుమతి ఉంది. కొన్ని తరాల గురించి మనం ఆలోచన చేసి అలసిపోతాం, కానీ దేవుని కృప, దేవుని కనికరము, లేదంటే ఆయన కరుణ 1000 తరాల వరకు ఎవరి మీద ఉంటుందంటే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు నేను కరుణించువాడనై ఉన్నాను. 1000 తరముల వరకు దేవుని ఆజ్ఞలను గైకొనే వారిని దేవుడు కరుణించేవాడై ఉన్నాడు. కీర్తన గ్రంథంలో మరి ముఖ్యంగా 119వ కీర్తనలో మనం చూస్తే ఎన్నో విషయాలు చాలాసార్లు మనం విన్నాం. 119వ కీర్తనలో 60వ వచనాన్ని చూస్తే, 119వ కీర్తన 60వ వచనంలో, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. యెహోషాపాతు కూడా తన జీవితంలో దేవుని ఆజ్ఞలను అనుసరించుటకు ఆయన తన మనసును దృఢపరుచుకున్న వాటిగా మనం చూస్తాం. ఇది నిజంగా మరి రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజుకి మరి దేవుణ్ణి, అదేవిధంగా దేవుని ఆజ్ఞలను, దేవుని మార్గాలను అనుసరించి నడవాలి అనేది ఒక మంచి ఆలోచన. ఆయన ప్రవర్తన యందు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచాడు. దావీదు అంటున్నాడు, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుటకు నేను జాగు చేయక పరిగెత్తిని. ఇంకా చూస్తే 119వ కీర్తన 6వ వచనంలో, 119వ కీర్తన 6వ వచనంలో, ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించే వారికి నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. 119వ కీర్తన 35వ వచనంలో కూడా, నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను. ఇంకా 47వ వచనంలో కూడా మనం చూస్తే, నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించేదను, అవి నాకు ప్రియము. దేవుని ఆజ్ఞలు మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలందరికీ చెప్పబడినవి, కట్టడలు, న్యాయ విధులు, శాసనములన్నీ. ఆ తర్వాత యెహోషువ ద్వారా మరలా ద్వితీయోపదేశం చేయబడినవి. ఆ తర్వాత మనం క్రొత్త నిబంధనలో కూడా చూస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మొదటగా మనము దేవుణ్ణి ప్రేమించాలి, ఆ తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి.
అందుకే నీ ఆజ్ఞలు భారమైనవి కావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ ఆజ్ఞలు భారమైనవి కావు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుని ఆజ్ఞల గురించి మనము మొదటి యోహాను రాసిన పత్రికలో కూడా మనం చూస్తే ఏంటి దేవుని ఆజ్ఞలు అనే దాని మీద ఒక మంచి క్లారిటీ అనేది భక్తులైన యోహాను మనకి మొదటి పత్రికలో ఇస్తాడు. మొదటి పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయం 3వ వచనంలో మనం ఆయన ఆజ్ఞలను గైకొనేడలా దీనివలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకున్నాను. ఆ తర్వాత 5వ వచనంలో ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైన. దేవుని ఆజ్ఞలు అంటే దేవుని ప్రేమించడమే. అదేవిధంగా ఇతరులను మనము ప్రేమించడం. దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని ఆజ్ఞలను పాటించడం అంటే ఏంటి అంటే దేవుని ప్రేమించడమే. దేవుని ఆజ్ఞలను మనం పాటించడం అంటే మనము దేవుణ్ణి ప్రేమించడము అని అర్థం. కాబట్టి దేవుని ఆజ్ఞలను పాటించిన వాడిగా మనము యెహోషాపాతు రాజును మనం చూస్తాం. దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు, అవి తేలికైనవే అన్నట్టుగా. మొదటగా దేవుణ్ణి మనము ప్రేమించాలి, మొదటి ఆజ్ఞ. రెండవది మనము మనవలే మన శరీరాన్ని మనం ఎంతగా ప్రేమించుకుంటాం ఆ విధంగానే ఇతరులను కూడా మనము ప్రేమించాలి. ఆ తర్వాత చాలామంది దేవుని ఆజ్ఞలను విడిచి పరిగెత్తిన వారిని కూడా చూస్తాం. దేవుని ఆజ్ఞల మార్గమున పరిగెత్తే వారిని చూస్తూ ఉన్నాం. దేవుని ఆజ్ఞల మార్గం విడిచి బయటికి పరిగెత్తే వాళ్ళు కూడా చాలామంది ఈ లోకంలో ఉన్నారు. విశ్వాసులుగా మనము దేవుని ఆజ్ఞలకి లోబడి ఆయన మార్గంలో మనము జీవించడానికి మరి దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం ఆయన మార్గంలో ముందుకు వెళ్ళాలి, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ. ఇందులో మొదటిది ఆయన ఆజ్ఞల్ని ఆయన పాటించాడు, అనుసరించాడు. రెండవది 5వ వచనంలో చూస్తే ఆయన ప్రవర్తనను బట్టి ఆయన రాజ్యం స్థిరపరచబడినట్లుగా మనం చూస్తాము, బలపరచబడినట్లుగా మనం చూస్తాము. అంత మాత్రమే కాదు కానీ ఆయన దేవుని యొక్క మార్గంలో నడిచిన వాడిగా మనం చూస్తాం. యెహోషాపాతు రాజు దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో మరలా మనం ఒకసారి పరిశీలన చేస్తే 17వ అధ్యాయంలో యెహోవా మార్గముల యందు నడుచుకుంటకు తన మనస్సును దృఢపరుచుకున్నవాడిగా మనం చూస్తాం. ఆయన మార్గముల యందు నడిచిన వాడిగా మనస్సుని మరి మనసు అనేది అది దృఢపరుచుకుంటేనే కదా మార్గంలో నడవడానికి. ఈ మార్గంలో నడవాలని మనసుతో మనం చెప్పినప్పుడే మనం నడుస్తాం. మనము పోయిన వారం విన్నాం హరిబాబు అని చెప్పినప్పుడు కాలేబు గురించి. ఆయన ఎలా నడిచాడంట? దేవుని ఎదుట మంచి మనసుతో, పూర్ణ మనసుతో నడిచిన వాడిగా కాలేబుని మనము చూసాం. మనసును దృఢపరుచుకున్నప్పుడే మనము మార్గంలో నిలబడడానికి అవకాశం ఉంటుంది. మనం నిలబడిన తర్వాత మనం ఎక్కడెక్కడో ఆలోచన చేస్తూ ఉంటే దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? కానీ ఆ మనసును దృఢపరుచుకొని దేవుని మార్గంలో అనుసరించిన వ్యక్తిగా మనం చూస్తాం. కొన్నిసార్లు మనం చూస్తే మార్గము విడిచి నడిచినటువంటి వారు, దేవుని మార్గంలో విడిచి నడిచినటువంటి రాజులను కూడా మనం చూస్తాం. ఈయన తర్వాత వచ్చినటువంటి యెహోషాపాతు కుమారుడు యెహోరాము ఉన్నాడు. యెహోరాము ఆయన మార్గమును విడిచి ఆహాబు వారు చేసినటువంటి దేవుని మార్గమును విడిచి వ్యభిచార సంబంధమైన మార్గంలో నడిచినటువంటి వ్యక్తులుగా మనం చూస్తాం. ఆహాబును కానీ యెహోరామును కానీ. యెహోషాపాతు కుమారుడైతే యెహోరాము దేవుని మార్గంలో లేనివాడై, ఎవరికి ఇష్టం లేనివాడై చనిపోయాడు అని మనం అక్కడ చూస్తాం. ఎవరికి ఇష్టం లేనివాడై, ఎవరి వలన అతను ప్రజలు ఇష్టపడలేదు. ఇష్టపడిన వ్యక్తిగా ఇష్టం లేనివాడే అతను చనిపోయినట్లుగా మనం చూస్తాం. యెహోషాపాతు అయితే తన తండ్రి అయిన దావీదు, తన తండ్రి అయిన ఆస నడిచినటువంటి మార్గములో నడిచాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచాడు. ఇది ఆయన ప్రవర్తనలో ఉన్నటువంటి విధానం. దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచాడు, ఆయన మార్గంలో నడిచాడు. అందుకే ఆయన రాజ్యంలో దేవుడు యెహోషాపాతు ద్వారా ఆయన రాజ్యాన్ని స్థిరపరిచినట్లుగా మనం చూస్తాం. 5వ వచనంలో కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. అంత మాత్రమే కాదు కానీ అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం.
దేవుని ఆజ్ఞలను, దేవుని మార్గములను అనుసరించి జీవించిన వారికి ఆయన కనికరించేవాడయుండి, కరుణించేవాడయుండి అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉంటాడు. చాలామంది రాజులు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు, చాలామంది రాజులు దేవుని ఆజ్ఞలను విడిచి నడిచినప్పటికి కూడా యెహోషాపాతు రాజు తన జీవితంలో దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచాడు. ఆయన మార్గంలో ఎందుకు నడిచిన వారుగా తన ప్రవర్తనలో మనం చూస్తాం. రెండో అంశము మనము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చూస్తే ఆయన ధర్మశాస్త్రాన్ని లేదా దేవుని వాక్యాన్ని ప్రకటించిన విధానాన్ని మనం చూస్తాం. మొదటిగా దేవుని ఆజ్ఞల పట్ల, దేవుని మార్గాల పట్ల అతడు ఎంత శ్రేష్టంగా ప్రవర్తించాడో మనము మొదటి వచనాల్లో మనం చూసాము. రెండవది 7వ వచనం నుంచి 11వ వచనం వరకు కూడా ఆయన ధర్మశాస్త్రాన్ని లేదా దేవుని వాక్యాన్ని ప్రకటించిన విధానాన్ని మనము చూస్తాం. మరి దేవుని ఎదుట మంచిగా జీవించాలి అని దృఢ సంకల్పం చేసుకున్నటువంటి వ్యక్తి అలానే ఉండకుండా తన ప్రజలు ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆశ కలిగి ప్రకటించినటువంటి విధానం ఏ విధంగా ఉందో మనము చూడగలము. 7వ వచనాన్ని మనం చూస్తే, తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలను ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత 9వ వచనంలో, వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటిని సంచరించు జనులకు బోధించిరి. దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞలు, దేవుని మార్గాలు తెలుసుకున్నటువంటి యెహోషాపాతు రాజు తన ప్రవర్తనలో దానిని మనకి తేటగా ఆయన ప్రవర్తించినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు కానీ ఈ విషయాలు తన ప్రజలు తెలుసుకోవాలని వారికి ప్రకటించడానికి, అనగా బోధించడానికి, వారికి దేవుని వాక్యాన్ని ప్రకటన చేయడానికి పెద్దలను ఏర్పాటు చేసి దేవుని వాక్యాన్ని రాజ్యంలో ప్రకటన చేసిన వాడుగా మనం చూస్తాం. అందుకే ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటన చేయటం వలననే మనము ఆయన రాజ్యంలో ఒక నెమ్మదిని మనం చూడగలము. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే, 20వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే, ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జీవిస్తున్నటువంటి యెహోషాపాతు ఆయన ప్రవర్తించిన విధానాన్ని చూసినప్పుడు ఆజ్ఞలు, మార్గాలు అనుసరించాడు. అతడు తెలుసుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని తన ప్రజలకు ప్రకటించిన విధానం. రెండవది, ప్రకటించినటువంటి విధానం ఎలా ఉంది అంటే, పెద్దలను ఏర్పాటు చేసి దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్ర కట్టడలు, విధులను, మార్గములన్నింటినీ కూడా వారు ప్రజలకు బోధించిన వాడిగా మనకి కనబడతా ఉన్నాడు. దానివలన అతని రాజ్యము నెమ్మదిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు కానీ 10వ వచనంలో మనం చూస్తే, యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయము వచ్చినందున యెహోషాపాతుతో యుద్ధము చేయకుండా ఉన్నారు. దేవుని వాక్యం అంటే మరి ఇతరులకి ఏం కలిగింది అంటే భయం కలిగింది. ఇతరులకి దేవుని మాటలు వీరు నేర్చుకున్నప్పుడు యూదా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నిటికీ కూడా భయము కలిగినట్లుగా మనం చూస్తాం. అందుకే ఎవరు కూడా యెహోషాపాతుతో యుద్ధానికి ఆ సమయంలో వచ్చినట్టుగా మనకి అక్కడ లేదు. అందువల్ల ఇదే విషయాన్ని మనము తన తండ్రి అయిన ఆస విషయంలో కూడా మనం చూస్తాం. 14వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే దాని పక్కనే ఉంటుంది. 14వ అధ్యాయం 6వ వచనంలో, ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించాను. ఆ సంవత్సరంలో అతనికి యుద్ధములు లేకపోవట చేత. ఎందుకనంటే వారు దేవుణ్ణి ఆశ్రయించిన వారుగా మనం చూస్తాం. దేవుణ్ణి ఆశ్రయించడం అంటే దేవుని వాక్యాన్ని, దేవుని మార్గాలను, దేవుని ఆజ్ఞలను విన్న వారుగా మనం చూస్తాము. అందుకే ఆయన ప్రకటించిన విధానం కూడా ప్రజలకు ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా ఉన్నట్టుగా మనము ఇక్కడ చూస్తాము. చాలాసార్లు దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆయన వాక్యం మీద మనం ఆధారపడి జీవించినప్పుడు మన జీవితాల్లో నెమ్మది, ఆదరణ మనకు కలుగుతుంది. భక్తులైన దావీదు అంటాడు 119వ కీర్తన 50వ వచనంలో, 119వ కీర్తన 50వ వచనంలో మనం చూస్తే,
119వ కీర్తన 50వ వచనంలో మనం చూస్తే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఇంకా 94వ కీర్తన 19వ వచనంలో కూడా మనం చూస్తే, 94వ కీర్తన 19వ వచనంలో, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. దేవుని వాక్యం మీద ఆధారపడిన వారికి వారి జీవితాలలో నెమ్మది అనేది కలుగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దావీదు అనేక రకాల క్లిష్ట పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని వాక్యం మీద ఆధారపడినప్పుడు ఆయన నెమ్మది కలిగి జీవించిన వాడుగా మనం చూస్తాం. యెహోషాపాతు తండ్రి అనే ఆశ కూడా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుని వాక్యం మీద ఆధారపడినప్పుడు ఆయన రాజ్యంలో కూడా నెమ్మది కలిగి జీవించినట్లుగా మనం చూస్తాం. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనంలో మనకి అక్కడ యూదా ప్రజలు ఎవరికి భయపడుతూ జీవిస్తూ ఉన్నారు, లేదంటే యూదా ప్రజలు అహష్వేరోషు కాలంలో ఎస్తేరు రాణిగా ఉన్నటువంటి సమయంలో అమలేకీయులు లేదా అగాగీయులు వారి మీద విరోధులుగా వారు జీవించినప్పుడు దేవుడు వారికి సహాయాన్ని అనుగ్రహించి వారిని అందరినీ కూడా నశింపచేసిన విధానం మనం చూస్తాం. 16వ వచనంలో, తమ ప్రాణములను రక్షించుకున్నట్టుకే పూనుకొని విరోధులలో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా వారు నెమ్మది పొందారు. ఎందుకంటే వారు దేవుని సహాయంలో ఉన్నారు. యూదా ప్రజలు అగాగీయుల నుంచి వారు విరోధులుగా ఉండి వారిని ఇబ్బందికి గురి చేసేటువంటి సమయంలో వారు దేవుని మీద ఉపవాసం నుండి ఆధారపడి జీవించినప్పుడు దేవుడు వారికి విరోధులే లేకుండా నెమ్మది కలుగజేసిన విధానాన్ని మనం అక్కడ చూస్తాం. కాబట్టి దేవుని వాక్యము తెలుసుకున్న వారు, దేవుని వాక్యం ప్రకారము ప్రవర్తించిన వారు ప్రవర్తించడమే కాకుండా తన ప్రజలు కూడా దానిని నేర్చుకుని తన రాజ్యంలో జీవిస్తే దానిని బట్టి ప్రతి ఒక్కరికి రాజ్యంలో నెమ్మది ఉండేటువంటి విధానాన్ని మనము యెహోషాపాతు రాజ్యంలో చూసాము, ఆసా రాజ్యంలో చూసాము. అంత మాత్రమే కాదు, కానీ ఎస్తేరు జీవించిన కాలంలో ఉన్నటువంటి యూదా ప్రజల జీవితంలో కూడా నెమ్మదిని మనము చూసాం. ఇదే విషయాన్ని మనం ఎజ్రా గ్రంథంలో కూడా మనం చూస్తే 7వ అధ్యాయం 10వ వచనంలో ఎజ్రా కూడా ధర్మశాస్త్ర గ్రంథాన్ని తన ప్రజలకు నేర్పడానికి ఆయన కూడా దృఢ నిశ్చయం చేసుకొని బబులోను నుంచి తిరిగి వచ్చిన తర్వాత దేవుని చేత పంపబడిన వాడై ధర్మశాస్త్రాన్ని తన ప్రజలకు వివరించి వారందరినీ కూడా హెచ్చరించిన వాడిగా మనం చూస్తాం. దేవుని వాక్యాన్ని బట్టి మనము హెచ్చరించబడినప్పుడు, దేవుని వాక్యము మనకు తెలిసినప్పుడు, ఆయన ఆజ్ఞల మార్గంలో మనం అనుసరించి ముందుకు వెళ్ళినప్పుడు ఈ రాజుల జీవితాల్లో చూసినటువంటి నెమ్మది మన జీవితంలో కూడా చూడటానికి ఎంతగానో అవకాశం ఉంటుంది. ఎజ్రా కూడా 7వ అధ్యాయం 10వ వచనము మనం చూస్తే 7వ అధ్యాయం 10వ వచనంలో ఎజ్రా గ్రంథంలో దేవుని వాక్యాన్ని చెప్పడానికి ఆయన దృఢ నిశ్చయం చేసుకున్న వారిగా మనం చూస్తాం. ఇంకా చెప్పాలంటే అపోస్తలులు ప్రారంభ దినాల్లో దేవుని వాక్యం చెప్పే విధానానికి వారు సంచరిస్తూ ఒకే చోట లేకుండా అనేక ప్రాంతాలు తిరుగుతూ దేవుని వాక్యాన్ని వారు ప్రకటించిన వారుగా మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు కూడా చాలా గర్వంగా చెప్తాడు, నేను ఆ మహిమగల సువార్తకు పరిచారకుడిని అయితిని అని తెలియజేస్తూ ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో కూడా నేను క్రీస్తును అన్యజనుల్లో ప్రకటించుటకు నేను అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించబడిందని అపోస్తలుడైన పౌలు కూడా తెలియజేస్తూ ఉంటాడు. దేవుని ఆజ్ఞలు, మార్గములు, ధర్మశాస్త్రము, కట్టడలు, విధులు పూర్వకాలం నుంచి అవి క్రొత్త నిబంధన వరకు కూడా ఉన్నటువంటి భక్తులందరూ, దేవుని మీద ఆధారపడి జీవించిన వారందరూ కూడా
ఆయన ఆజ్ఞలను మార్గాన్ని అనుసరించి నడిచినప్పుడు వారి జీవితాల్లో నెమ్మదిని చూశారు. అయితే ఆ ఆజ్ఞలను కట్టలను అనుసరించినప్పుడు వారి జీవితాల్లో నెమ్మది దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. యెహోషాపాతు తన రాజ్యంలో కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నిటిని బట్టి యుద్ధాలు లేకుండా నెమ్మదిగా ఆయన జీవించిన విధానాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత 17వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే ఆయన దేవుని వాక్యాన్ని లేదా ధర్మశాస్త్రాన్ని, ఆయన కట్టడలను, మార్గములను, విధులను ఆయన తన ప్రజలకు బోధించువాడుగా ఉన్నప్పుడు తన జీవితంలో జరిగినటువంటి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు లేదంటే ఆశ్చర్యకరమైనటువంటి మేలులు కూడా మనం ఇక్కడ చూస్తాం. 17వ అధ్యాయం 12వ వచనంలో యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడైనట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత 13వ వచనంలో అతనికి బహుధనము సమకూర్చబడినట్లుగా మనం చూస్తాం. దేవుని ఆజ్ఞలను, మార్గాలని ఆయన తన ప్రజలకు ప్రకటించినటువంటి విధానము ద్వారా 17వ అధ్యాయం 12వ వచనంలో అంతకంతకు గొప్పవాడైనట్లుగాను, 13వ వచనంలో బహుధనము అతనికి సమకూర్చబడిన వాడుగాను, ఆ తర్వాత 14వ వచనంలో మనఃపూర్వకముగా సమర్పించుకున్నటువంటి ఒక సైన్య సమూహము దేవుడు అతనికి అనుగ్రహించినట్లుగా మనము చూస్తాం. ఇదన్నీ కూడా దేవుని మీద ఆధారపడి జీవించినప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, లేదంటే ఆయన దేవుని ధర్మశాస్త్రాన్ని, కట్టడలను, మార్గములను, విధులను ఆయన ప్రకటించిన విధానంలో అతడు నెమ్మది పొందినటువంటి జీవితము, క్రమక్రమముగా అభివృద్ధి పొందినటువంటి జీవితము, ధనవంతులైనటువంటి జీవితము. అంత మాత్రమే కాదు కానీ వచ్చేటువంటి యుద్ధాలను ఎదుర్కొంటకు కూడా దేవుడు అతనికి మనపూర్వకంగా పనిచేసేటువంటి సైన్య సమూహాన్ని సమకూర్చినట్లుగా మనం చూస్తాం. ఇక 3వ విషయానికి వస్తే ఆయన పరిపాలించిన విధానాన్ని కూడా మనం చూస్తే 19వ వచనము 4వ అధ్యాయంలో మనం చూస్తాం. యెహోషాపాతు యెరూషలేములో నివాసం చేయొచ్చు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యం వరకు జనుల మధ్య సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించెను. చాలామంది రాజులు ఉంటారు కానీ వారి యొక్క అంతఃపురాల్లో ఉండి వారి పరిపాలన చేసినట్లుగా కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం. కానీ యెహోషాపాతు రాజు అయితే ఆయన దేవుని ఆజ్ఞలు, మార్గములలో ప్రవర్తించిన వాడు, అతను నేర్చుకున్నటువంటి విషయాలు తన జనులకు ప్రకటించిన వాడుగా ఉన్నప్పుడు ఆ తర్వాత ఆయన పరిపాలనా విధానంలో కూడా తన ప్రజలను దేవుని వైపు మళ్లించినట్లుగా మనం చూస్తాం. దేవుని వైపు మళ్లించడానికి ఆయన కొంతమంది న్యాయాధిపతులను ఏర్పాటు చేసి 17వ వచనం 19వ అధ్యాయం 17వ వచనంలో కొంతమంది న్యాయాధిపతులను ఏర్పాటు చేసి మీరు జాగ్రత్తగా తీర్పు తీర్చండి. అంత మాత్రమే కాదు కానీ 9వ వచనంలో వారికి ఆజ్ఞాపించింది ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకంతో యథార్థ మనసుతో మీరు ప్రవర్తింపవాలని వారిని ఆజ్ఞాపిస్తూ తన యొక్క ప్రజలకు నరహత్యను గూర్చి, ధర్మశాస్త్రాన్ని గూర్చి, ధర్మమును గూర్చి, కట్టడలను గురించి, న్యాయ విధులను గురించి జాగ్రత్తగా వారికి బోధించమని చెప్తూ 11వ వచనం చివరిలో మీరు ధైర్యం వహించండి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉన్నాడని వారిని బలపరిచిన వాడుగా మనం చూస్తాం. ఆయన పరిపాలించినటువంటి విధానంలో దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆయన అనుసరించినటువంటి విధానమే తన ప్రజలకు ప్రకటించి వారు పరిపాలించినటువంటి విధానంలో కూడా యెహోషాపాతు రాజు తన ప్రజలందరికీ కూడా తాను నియమించినటువంటి న్యాయాధిపతులకు కూడా వారిని ఆజ్ఞాపిస్తూ తన ప్రజలు ఏ విధంగా దేవుని వైపు మళ్ళాలి అనేటువంటి పరిపాలనా విధానాన్ని ఆయన తెలియజేశాడు. అంత మాత్రమే కాదు కానీ వారిని ఏ విధంగా ధైర్యపరుస్తున్నాడంటే ధైర్యం వహించండి, మేలు చేయటకై దేవుడు మీతో కూడా ఉన్నాడని వారిని బలపరిచిన వాడుగా మనం చూస్తాం. ఆయన పరిపాలన విధానము దేవుని వాక్యంతో నిండినట్టుగా మనం చూస్తాం. ఆయన పరిపాలించిన విధానం మోషే కూడా ఏమంటాడు, దేవా నీవు మాతో కూడా రావాలి. అరణ్య యాత్రలో వారు వెళుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు.
యెహోషాపాతు కాలంలో కూడా తన ప్రజలను దేవుని వైపు మళ్ళిస్తూ ఏమని బలపరుస్తున్నాడు, ఏమని ధైర్యపరుస్తున్నాడంటే మేలు చేయటకే దేవుడు మీతో కూడా ఉన్నాడు అని బలపరుస్తున్నాడు. ఎందుకంటే ఆ దినాల్లో యుద్ధాలు జరిగేటువంటి పరిస్థితులు కాబట్టి మేలు చేయటకే దేవుడు మీతో కూడా ఉన్నాడు. ఆయన పరిపాలించిన విధానం కూడా దేవుని వాక్యంతోనే నిండుకొని ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆయన ప్రవర్తించిన విధానంలో దేవుని వాక్యమే, ఆయన ప్రకటించిన విధానంలో కూడా దేవుని వాక్యమే, ఆయన పరిపాలించినటువంటి విధానంలో కూడా దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అని ప్రజలను బలపరుస్తున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉంటేనే అన్ని విషయాల్లో మనం ధైర్యంగా ఉండడానికి, మనకి ఒక ఆదరణగా లేదా ఒక నెమ్మదిగా జీవించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మోషే కూడా నీవు మాతో కూడా వస్తేనే మేము వెళ్తాం ప్రభువా అన్నట్టుగా మోషే గురించి మనం చూస్తాం. ఇంకా చూస్తే మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 56, 57 వచనాల్లో సొలొమోను రాజు కూడా రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 56, 57 వచనాల్లో దేవుడు వారికి తోడుగా ఉన్న విధానాన్ని సొలొమోను ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సొలొమోను తన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక మాటైనా తప్పిపోయినది కాదు. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకు తోడుగా ఉన్నాడు. సొలొమోను దేవుని తోడు గురించి మాట్లాడుతున్నాడు. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక్క మాట అయినను తప్పిపోలేదు. ఆయన మనల్ని విడిచిపెట్టినవాడు కాదు, ఆయన మనల్ని వదిలిపెట్టినవాడు కాదు. మన పితరులకు తోడుగా ఉన్నట్లు ఆ దేవుడు మనకి తోడుగా ఉన్నాడని సొలొమోను తన మాటల్లో తెలియజేస్తూ ఉన్నాడు. యెహోషాపాతు రాజు కూడా 19వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే అతను కూడా మాట్లాడుతున్నాడు. 19వ అధ్యాయం 11వ వచనంలో ధైర్యం వహించండి, మేలు చేయడానికి దేవుడు మనకి తోడుగా ఉన్నాడని. ఆయన పరిపాలించిన విధానంలో ప్రజలను దేవుని వాక్యం వైపు, దేవుని వైపు మళ్లించినటువంటి విధానం కూడా రాజ్యంలో నెమ్మదిగా ఉండడానికి, రాజ్యము నెమ్మదిగాను నిమ్మలముగాను స్థిరపరచబడి బలపరచబడడానికి యెహోషాపాతు తన జీవితంలో దేవుని మీద ఆధారపడినటువంటి జీవితమే తన రాజ్యంలో మంచి పరిపాలనని తీసుకొని వచ్చింది. ఆయన మొదటిగా తన ప్రవర్తన అంతటి దేవుని వాక్యంతోనే, ఆజ్ఞల మార్గం ద్వారా ఆయన ప్రకటించిన విధానం కూడా దేవుని వాక్యంనే లేదా ధర్మశాస్త్రమును, ఆజ్ఞలను, కట్టలను అతను తన ప్రజలకు ప్రకటించాడు. మూడవది, తన పరిపాలించినటువంటి విధానంలో కూడా తన ప్రజలను దేవుని వైపు మళ్లించడంలో కూడా ధైర్యం వహించండి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ఎంకరేజ్ చేస్తూ మనం చూస్తాం. అదే మోషే కానీ సొలొమోను కానీ యెహోషాపాతు కానీ తన జీవితాల్లో దేవుని తోడు, పితరుల జీవితాల్లో కూడా దేవుడి తోడు, అరణ్య మార్గంలో దేవుడు వారికి తోడుగా ఉన్నారు. ఆయన తోడు లేకపోతే మనము కూడా విశ్వాస జీవితంలో దేవుని తోడు మనకు ఉంటేనే అన్ని విషయాల్లో మనము మరి ముందుకు వెళ్ళడానికి దేవుని కృప మనకి, ఆయన తోడుగా ఉంటేనే మనకి ధైర్యం, ఆయన తోడుగా ఉంటేనే మనకి నెమ్మది. యెహోషాపాతు తన జీవితంలో కూడా ఈ ధైర్యాన్ని తన ప్రజలకు అందించాడు. ఆయన పరిపాలించిన విధానంలో ఈ ధైర్యాన్ని మనం చూస్తాం. ఇంత చక్కగా ఉన్నటువంటి పరిస్థితుల్లో 20వ అధ్యాయంలో మనం చూస్తే, 2 దినవృత్తాంతంలో 20వ అధ్యాయంలో మనం చూస్తే కొంతమంది యుద్ధానికి వచ్చారు. యుద్ధ పరిస్థితులు ఇక్కడ వాతావరణం నెలకొంది. మోయాబీలు, అమ్మోనీయులు, మేయోనీయులతో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చినటువంటి సందర్భం మనం చూస్తాం. యుద్ధం వచ్చినప్పుడు సాధారణంగా యుద్ధాల గురించి మనం చాలా వింటూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఇశ్రాయేల్ యుద్ధాలు, ఇశ్రాయేల్ అనేక దేశాలతో చేస్తున్నటువంటి యుద్ధాలు కూడా ప్రస్తుతం మనం వింటూనే ఉన్నాం. ఆ దినాల్లో కూడా మోయాబీలు, అమ్మోనీయులు, మేయోనీయులు అంటే వీరు యాకోబు సోదరుడైనటువంటి ఏశావు సంతానానికి చెందినటువంటి శేయీరు మాన్యంలో నివసించేవారు. అమ్మోనీయులు, మోయాబీలు అంటే అబ్రహాము సోదరుని కుమారుడైనటువంటి లోతు యొక్క సంతానం అని మనకు తెలిసిందే. వీరు అబ్రహామును బట్టి లోతు సంతానం మోయాబీలు, అమ్మోనీయులు వారిని కొంచెం బాధ పెట్టకుండా కొంచెం దూరంగా ఉండండి దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు ఇశ్రాయేలుకి. ఏశావు సంతానానికి కూడా వారిని కూడా కొంచెం బ్రతకనియండి అని చెప్పేసి, ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజల ద్వారా వారు చనిపోకుండా, వారి చేత నశించిపోకుండా దేవుని యొక్క
అవకాశాన్ని బట్టి, దేవుని యొక్క మాటను బట్టి వీరు విడిచిపెట్టబడిన వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తిరిగి యుద్ధానికి, వారి మీదకి తిరిగి యుద్ధానికి వచ్చినటువంటి సందర్భం మనం చూస్తాం. ఈ సందర్భంలో యెహోషాపాతు చేసినటువంటి ప్రార్థనా విధానము మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తుంది. రండి 20వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త శాల ఎదుట సమాజంగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలబడి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్ని జనుల రాజ్యంలో ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమం గలవాడవు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదన్నాడు. ఇదే ప్రార్థన తన తండ్రి అయిన ఆసా చేసినట్లుగా మనకి 14వ అధ్యాయంలో మనకి కనపడుతుంది. ఒకసారి చూద్దాం. అది కూడా వారు కూడా యుద్ధానికి వచ్చారు. కొంతమంది యుద్ధానికి వచ్చినప్పుడు 14వ అధ్యాయము 11వ వచనంలో ఆసా ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టాడు. ఏమనంటే, యెహోవా, విస్తారమైన సైన్యం చేతులు ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా, మాకు సహాయం చేయము, నిన్నే మేము నమ్ముకొని ఉన్నామన్నాడు. విస్తారమైన సైన్యం చేతులు ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయటకు నీకన్నా మాకు దిక్కెవరు లేరని తన తండ్రి అయిన ఆసా చేసిన ప్రార్థన. యెహోషాపాతు చేసినటువంటి ప్రార్థనా విధానం ఎలా ఉందంటే, మా పితరుల దేవ యెహోవా, నీవు ఆకాశమందు దేవుడు అయి ఉన్నావు, అన్యజనుల రాజ్యంలో ఏలువాడవు నీవే, నీవు బాహుబలం కలిగిన వాడవు, పరాక్రమం కలిగిన వాడవు, నిన్ను ఎదిరించడానికి ఎవరికి బలం లేదు అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క పరాక్రమాన్ని. గత కాలంలో మనము దైవజనులు చెప్పినప్పుడు కార్యములు, యాక్ట్స్ అని విన్నాం. కార్యములు ఒకటి. ఈ ప్రార్థనలో ఎడోరేషన్, దేవుని యొక్క గొప్పతనాన్ని స్తుతిస్తున్నట్లుగా యెహోషాపాతు చేస్తున్నట్లుగా ఆయన ప్రార్థన విధానంలో మనము చూస్తాం. రెండవది, నీ జనులైన ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీన్ని శాశ్వతంగా మాకు ఇచ్చిన వాడవు నీవే. అంత మాత్రమే కాదు కానీ ఇంకా ముందు వచనాల్లో మేము ఐగుప్తులో నుంచి, ఆ దాస్యత్వం నుంచి మేము బయటకు వచ్చినప్పుడు మమ్మల్ని నీవే కాపాడావు అని ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు, మేము బలం లేని వాళ్ళమే, మాకు నీవే దిక్కు, నీవు పరాక్రమము కలిగిన వాడవు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలం లేదు. యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడి ప్రవర్తించినటువంటి యెహోషాపాతు ప్రార్థనా విధానము దేవుణ్ణి మొదటగా స్తుతిస్తూ ఉన్నాడు, ఎడోరేషన్. రెండోది కన్ఫెషన్, వారు అంగీకరిస్తూ ఉన్నారు. ముందు వచనాల్లో మనం చూస్తాం, ఏమని ఉంటుందంటే, ఐగుప్తులో నుంచి మేము దాసులుగా వచ్చినప్పుడు నీవు మాకు తోడుగా ఉన్నావని చేస్తూ ఉన్నాడు. కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ కూడా తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. తర్వాత వచనంలో చూస్తే 8వ వచనంలో, కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకి వచ్చినప్పుడు 9వ వచనంలో, ఈ మందిరం ఎదుట నీ ఎదుట నిలబడి మా శ్రమలో నీకు మొరపెట్టినప్పుడు 9వ వచనంలో, నీవు ఆలకించి మమ్మల్ని రక్షిస్తావు. ఇదే మాట ఎవరు చెప్పారు? సొలొమోను మందిర నిర్మాణం అయిపోయిన తర్వాత సొలొమోను చేసినటువంటి ఈ శ్రేష్టమైన గొప్ప ప్రార్థనలో ఆయన ఏం తెలియజేస్తాడంటే, ముందు తరాల వారు ఎవరైనా కీడులోనూ, శ్రమలోనూ, ఆపదలోనూ ఉన్నప్పుడు ఈ మందిరం వైపు తిరిగి ఈ మందిరం ఎదుట నీ ఎదుట నిలబడి మా శ్రమలో నీకు మొరపెట్టినట్లా వారి మొర నువ్వు వింటావు అన్నాడు. ఆయన ప్రార్థనా విధానంలో దేవుని యొక్క స్తుతి, దేవుణ్ణి స్తుతించటం ప్రార్థనా విధానంలో, వారి యొక్క ఒప్పుకోలు ప్రార్థనా విధానంలో, కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ ప్రార్థనా విధానంలో, వారి యొక్క మనవి, సప్లికేషన్. మనం ఏంటంటే, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు చాలామంది భక్తులు ప్రార్థన చేసినప్పుడు ప్రకృతి తన స్వభావాన్ని మార్చుకుంటుంది. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులు ఆగిపోయిన సందర్భం యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం.
ప్రార్థన చేసినప్పుడు నెహెమ్యా ప్రాకారంలో కట్టబడిన పరిస్థితిని మనం చూస్తాం. ప్రార్థన చేసినప్పుడు యెహోషాపాతు తన దేశంలో నెమ్మది. లాస్ట్లో చూడండి, మనం 20వ అధ్యాయం 20వ వచనంలో, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. దేవుని మీద తన ప్రార్థన ద్వారా ఆధారపడిన విధానము ఎంతగానో మనల్ని బలపరుస్తూ ఉంది. నిజంగా యెహోషాపాతు మరి యుద్ధం వచ్చినప్పుడు ఆయన ప్రార్థనా విధానం ఎలా ఉంది అంటే ఈనాటి విశ్వాసులను కూడా బలపరిచేలా ఉంది. దేవుని మీద ఆధారపడినప్పుడు విజయాన్ని పొందుకున్నవాడిగా యెహోషాపాతు తన రాజ్యంలో మనం చూస్తాం. అన్నిసార్లు కూడా మీరు దేవుని నమ్ముకొనండి, ధైర్యంగా ఉండండి, ఆయన మీకు తోడుగా ఉంటాడు, ఆయన మనల్ని స్థిరపరుస్తాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు. యెహోషాపాతు జీవితంలో ఆయన ప్రవర్తించినటువంటి విధానం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? మనల్ని పిలిచినటువంటి ప్రభువు పరిశుద్ధై ఉన్న ప్రకారము మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. ఆయన ప్రకటించినటువంటి విధానం, దేవుని వాక్యాన్ని ప్రకటించిన విధానం, అపోస్తలులు ప్రకటించిన విధానం, ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను ఆరోహణమై వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో ఒలీవ కొండ మీద నుంచి వెళుతూ ఉన్నప్పుడు, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అందరినీ శిష్యులుగా చేయండి, నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటిని గైకొనాలని మీరు వారికి బోధించండి. క్రీస్తు యేసు మంచి శిష్యులుగా మన ప్రకటన ఏదై ఉండాలి అని అంటే, మనం కూడా ఆయన శిష్యులుగా మారినప్పుడు ఇతరులను కూడా ఆయన శిష్యులుగా మారుస్తూ ఏ సంగతులు మనకు ప్రభు ఆజ్ఞాపించాడో వాటిని ప్రకటించేవారుగా మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, కానీ ఆయన ప్రపంచంలో నిర్మించిన వాడు, ఆయన పరిపాలన కింద మనము ఉండాలి. ఆయన కీర్తనకారుడు అంటాడు, రండి సాగిలిపడి నమస్కారం చేయదము, మనల్ని పరిపాలించేది దేవుడే, మనము ఆయన మేపు గొర్రెలము, మనల్ని పరిపాలించేది మన దేవుడే, మనకు మహారాజు, ఆయన కింద మనము సాధువైన గొర్రెల వలె విధేయత మనము ఆయన పరిపాలన కింద మనం జీవించాలి. చివరిగా యెహోషాపాతు ప్రార్థన విధానం ద్వారా మన ప్రభువు మనకు ఆజ్ఞాపిస్తున్నది ఏంటి? మీరు ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు చేయాలి? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఈ లోకంలో మనం సుఖముగాను నెమ్మదిగాను మన విశ్వాస జీవితంలో మనం బ్రతుకున్నట్లు నెమ్మదిగాను రాకడ పర్యంతం వరకు మనము ప్రార్థన చేస్తున్నటువంటి వారిగా మనము ఉండాలి. మన విశ్వాస జీవితంలో మన ప్రవర్తన పరిశుద్ధంగాను, ఎందుకంటే మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు. యెహోషాపాతు తన జీవితంలో ప్రవర్తించిన విధానం దేవుని ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తించాడు. ఆయన ప్రకటించిన విధానం దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. మన ప్రభువు కూడా ఇతరులను శిష్యులుగా చేస్తూ ఆయన ఆజ్ఞాపించిన సంగతులను ప్రకటించమని మన ప్రభువు మనకు తెలియజేశాడు. మనము ఆయన పరిపాలన కింద మనము ఈ లోకంలో విధేయత మనము జీవించాలి. చివరిగా ప్రార్థన జీవితం ద్వారా, యెహోషాపాతు ప్రార్థన విధానం ద్వారా మనం కూడా ఎడతెగక సుఖముగాను నెమ్మదిగాను రాకడ పర్యంతం వరకు మనం బ్రతుకు నిమిత్తము మనము అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకనంటే మన ప్రభువు అందరికీ ప్రభువు, అందరి కొరకు ఆయన విమోచన క్రయధనముగా చేయబడినటువంటి వాడు. ఆయన పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాడు. ప్రార్థన ద్వారా, విధేయత ద్వారా, పరిస్థితుల ద్వారా అన్ని విషయాల్లో దేవునికి తను నమ్మకంగా ఆపగించుకున్నవాడిగా ఉన్నాడు. యెహోషాపాతు జీవితం ద్వారా విశ్వాస జీవితంలో మనము ప్రవర్తన విషయంలో, దేవుని ఆజ్ఞలను ప్రకటించే విషయంలో, దేవుని చేతి కింద మనము విధేయతతో ఉండేటువంటి విషయంలో, ప్రార్థన విషయంలో దేవునికి నమ్మకమైన వారిగా మనము జీవిస్తున్నప్పుడు, ఆయన్ని ఆశ్రయించి మనం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో నెమ్మదినిస్తాడు. ఆయన రాజ్యం స్థిరపరచబడింది వారికి, మనకి సదాకాలము ఆయనతో ఉండటానికి అవకాశం ఉంది. యెహోషాపాతు యోధాకే రాజు, కానీ ఆయన యోధా ప్రజలకి మంచిగా న్యాయం తీర్చాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అయితే అందరికీ కూడా మరి సమన్యాయం తీర్చడానికి, అందరికీ ప్రభువుగా, అందరికీ రక్షకుడుగా, మనుషులందరికీ రక్షకుడుగా ఆయన మన కొరకు కల్వరిగిరిలో చేసినటువంటి రక్షణ భాగ్యం, శిలువ కార్యం ద్వారా మనము సదాకాలం ఆయనతో జీవించడానికి, వారి యోధా రాజ్యంలో నెమ్మదిగా జీవించి ఉండవచ్చు ఆనాటి యోధా ప్రజలు. మనము సదాకాలము యుగములు ఆయన రాజ్యంలో జీవించడానికి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికే సంఘంతో చెప్తా ఉంటాడు, సదాకాలం మీరు నాతో జీవించడానికి క్రీస్తు మీ కొరకు మృతి పొందాను. కాబట్టి మన ప్రవర్తన, మన ప్రార్థన అన్నీ కూడా దేవునికి మరి నమ్మకంగాను విధేయత కలిగిన జీవితంతో జీవించడానికి దేవుని కృప మనందరికి తోడుగా ఉండి ముందు కాలాల్లో నడిపించాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటల ద్వారా మనందరిని బలపరచుగాక. ఆమేన్.